గెలుస్తారు, ఇండిపెండెంట్గా గెలిపించిన చరిత్ర ఉన్న గన్నవరం ప్రజలు నన్ను ఎన్నుకుంటారు, నేను అసెంబ్లీలో కలుస్తానని చెప్పాను. ఆ ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు మీ ద్వారా నా గన్నవరం నియోజక ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే వైనాట్ 175 అని సిద్ధమని ఆఖరికి 11 సీట్లకి పరిమితం అయిపోతే కనీసం శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడన్నా శాసనసభకి ఒక పార్టీ అధ్యక్షుడిగా వస్తాడా రాడనేది కాలం చెప్పాలి. వస్తే ప్రజల పక్షాన పోరాడినట్టు, రాకపోతే ప్రజలు ఏమనుకుంటారనే దాన్నన్నా పరిగణలో తీసుకుంటాడని భావిస్తున్నా. 24 మంది శాసనసభ్యులు పోటీ చేసి ఆయన కోసం పోటీ చేసి ఓడిపోతే 19 మందిని మార్చేసిన పరిస్థితి. రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా కక్షపూరిత ధోరణిలో ప్రజావేదికలు కోల్చడం, ఇలా ఏది చేసినా అలాంటివి చేయటం వల్ల ప్రజలు వాళ్ళ చంద్రబాబు గారికి కూటమికి అత్యధిక సీట్లు కట్టబెట్టిన పరిస్థితి. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు చేలనివ్వనని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడమే ధ్యేయంగా పనిచేశాడు గత 3.5 సంవత్సరాలుగా. అట్లాగే ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచిన పరిస్థితి. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అనేది మీడియా సోదరులకే ఎక్కువ తెలుసు. రోడ్ల పరిస్థితి, పోలవరం పరిస్థితి, అమరావతి పరిస్థితి ఇవన్నీ. కానీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా తనకొక ఏ జాబ్కైనా డ్యూటీస్ ఉంటాయి. ఆ డ్యూటీస్ని కూడా మర్చిపోయి నియంతృత్వాన్ని ప్రజలు సహించరని చూపించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, అలాగే నన్ను ఎన్నుకున్న గన్నవరం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.